ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు అరెస్ట్. పోలీసుల అదుపులో యాసిర్ అహ్మద్ దార్. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. అది కూడా ఎర్రకోట వంటి ప్రముఖ ప్రాంతంలోని ఘటన జరగడంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఢిల్లీ బాంబు దాడి వెనుకున్న విస్తృతమైన విదేశీ నెట్వర్క్ ఉందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 2022 కన్నా ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ పాకిస్తాన్ హ్యాండ్లర్ ఉకాషా ఆదేశాల మేరకు 2022లో టర్కీలో సిరియన్ ఉగ్రవాదిని మిగతా డాక్టర్లు కలిసినట్టు తెలుస్తుంది. టర్కీ సమావేశం తర్వాతనే ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యాడని ఎన్ఐఏ చెబుతుంది. ఢిల్లీ బాంబు దాడి వెనుక విదేశీ హ్యాండ్లర్లు రాడికలైజేషన్ మార్గాలు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ను కనుగొంది. ఢిల్లీ బాంబర్ ఉమర్ డాక్టర్ మజుమిల్, డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజఫర్ రాదర్లతో కలిసి టర్కీ వెళ్ళాడు. అక్కడ సిరియన్ హ్యాండ్లర్లతో పెద్ద ఆపరేషన్లో పాల్గొనాలని వారిని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనంతటి వెనుక ఉకాషా అనే పాకిస్తానీ హ్యాండ్లర్ ఉన్నాడని చెప్తున్నారు. ఆత్మాహుతిగా బాంబర్గా మారడానికి కారణం ఇతడే అని తెలిసింది. ఇప్పుడు ఈ కేసులో ఎన్ఐఏ ఢిల్లీ పోలీసులు మరో కీలక నిందితుడు అదుపులోకి తీసుకున్నారు. యాసిర్ అహ్మద్ దార్ను అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఢిల్లీ పేలుల్లో ప్రధాన నిందితుడు మరియు ఉమర్ నబీకి ఆశ్రయం ఇవ్వడం కాక అతనితో పాటు మిగతా వారిని ఉగ్రవాదం వైపు మళ్లేలా చేశాడని అధికారులు చెప్తున్నారు. నబీని ఆత్మాహుతి బాంబర్గా మారమని ఒప్పించారని చెప్పారు. ఉమర్ నబీ ఆత్మహత్య దాడిని బలదానం అని మాట్లాడడానికి కూడా ఈ యాసిర్ అహ్మదే కారణమని తెలుస్తుంది. అయితే ఉమర్ నబీ మెంటల్గా ఆత్మాహుతి చేసుకోవడానికి ఆత్మాహుతి అనేది బలిదానం అని మాట్లాడాలనేసి కూడా ఈ పట్టుబట్ట యాసిర్ అహ్మదే ఉమర్ నబీకి చెప్పినట్టు తెలుస్తుంది. 2023 అక్టోబర్ జేఎం అన్సార్ ఉల్ గత్వా ఉల్ హింద్ మాడ్యూల్ ఇజ్రాయెల్లో హమాస్ తరహా దాడిలో పునరావృతం చేయాలని కోరుకుంది. డ్రోన్ దాడులు నిర్వహించడం, ఆ తర్వాత అనేక నగరాల్లో ఆత్మాహుతి బాంబర్లు కారు బాంబులు వేసి దాడులు చేయాలనే దీని ఆలోచన. ఈ కేసులోనే ప్రధాన నిందితుడిగా నిందితులతో యాసిర్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. వారిలో ఉమర్ నబీతో పాటు ముస్తాన్ ఇర్ఫాన్ కూడా ఉన్నాడు. 2022 చివరిలో ముఫ్తీ ఇర్ఫాన్ డాక్టర్ ముజమిల్ను కలిశాడని, ఇది ఉగ్రవాద సంస్థ ఏర్పడడానికి దారితీస్తుందని దర్యాప్తులో తేలింది. ఉమర్ ఆఫ్ఘనిస్తాన్లో స్థిరపడాలని అనుకున్నాడు, కానీ భారతదేశానికి తిరిగి వెళ్ళి పెద్ద దాడికి సిద్ధం కావాలని అతనికి ఆదేశాలు అందాయి. దాడికి వారం ముందు ముజఫర్ ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయాడు. ముజఫర్ను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలని జమ్మూ కాశ్మీర్ యొక్క ఉగ్రవాద నిరోధక విభాగం SIA శ్రీనగర్ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది.